ఒక సీఎంని పట్టుకొని కొండా ఇలాకాలో వచ్చి కొండా వరంగల్ అంటే కొండా ఫ్యామిలీ అంటుంది మేడం గారు. కొండా ఫ్యామిలీ కుటుంబంలోకి వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యే చేస్తాను ఎట్లా మాట్లాడినావు అని చెప్పేసి ఆవిడ గారు. ఆయన సీఎం అమ్మ, సీఎం అయినా కొంచెం మర్యాద ఇవ్వంటే ఎవరికి సీఎం, ఎవరి కోసం సీఎం అయ్యిండు, కళ్ళు నెత్తికెక్కినాయని చెప్పేసి వేరే లెవెల్. పచ్చ కాంగ్రెస్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చాలా వరకు టీడీపీ భావాజాలనే ప్రవర్తిస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతకుముందు చెప్పాం కదా, అక్కడ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే తెలంగాణ ఆస్తుల్ని చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తా ఉన్నాడు, ఆస్తుల్ని మింగుతున్నాడు. చంద్రబాబు చెప్పినట్టే నడుస్తా ఉన్నాడు. చంద్రబాబు అక్కడేం ప్లాన్ చేస్తే ఇక్కడ ఈయన అప్లై చేస్తూ ఉన్నాడు. అంటే టీడీపీ మనిషి ఇంకా కాంగ్రెస్ సంస్కృతి అతనికి ఇమ్మడలే. అసలు కాంగ్రెస్ వ్యక్తే కాదు. గుండె మీద చేసుకొని చెప్పండి, కాంగ్రెస్ కోసం పనిచేసిన ఏ కాంగ్రెస్ కార్యకర్తకైనా కాంగ్రెస్ లీడర్లకైనా సీనియర్ నాయకులమైన న్యాయం జరిగిందని కొండా సుస్మిత గారు డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇక్కడ న్యాయం జరిగిందా? ఏడవ న్యాయం లేదు కదా, ఏది కూడా లేదు, ఇప్పటిదాకా ఏది కూడా లేదు. అందుకనే ఈ విధమైన సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నాయి సోదరులారా. సభాష్ అనుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినా, మీ తాత వచ్చినా, రేవూరి ప్రకాష్ రెడ్డి వాళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడ ఎమ్మెల్యే నేనే అని చెప్పేసి మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకెక్కడ విలువ ఉంది? ఇంకా రేవంత్ రెడ్డి అనే విలువ ఎక్కడుంది? ఏడ కూడా విలువ లేదు, ఏది కూడా లేదు. పరకాల మొత్తం టామ్ చేసి పడేశ్వరి ముచ్చటతోటి.
వచ్చి రావడం జరిగింది. ఈరోజు ఈ తమ్ముడు 200 కోట్ల ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరినైనా కౌంటర్ ఇచ్చిందనుకోండి వీళ్ళని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. కొండా సుస్మిత గారి గురించి ఎవరైనా మళ్ళీ రీకౌంటర్ ఇస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారి యొక్క కుటుంబంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఆరోపణలు బయట పెడతా. భూ కబ్జాల విషయంలో కావచ్చు, ఆయన ఎన్నిసార్లు ఢిల్లీకి దేనికోసం పోతున్నాడనే విషయం కావచ్చు, అన్ని బయట పెడతా. ఆయన కాంగ్రెస్ వ్యక్తి కాదు, టీడీపీకి సంబంధించిన పచ్చ పార్టీకి సంబంధించినోడు. నేను గనక నా మీద ఎవడైనా కౌంటర్ ఇయ్యాలే, ఇక చూడు మొత్తం కంప్లీట్గా అంతా బయట పెట్టేసా. ఇక సీఎం కాదు కదా, బయటకు వచ్చి ముఖం కూడా చూపెట్టుకోలేనట్టు చేస్తా అని చెప్పేసి కొండా సురేఖ గారి యొక్క బిడ్డ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మొత్తం గడప గడపల పాకుతుంది ఒక ముచ్చట. ఈరోజు రేవంత్ అంటాడు కదా, బీఆర్ఎస్ పార్టీని అంతం చేస్తా, కేసీఆర్ కుటుంబాన్ని అంతం చేస్తా అని చెప్పిండు. ఈరోజు ఎవరు ఎక్కడ అంతమవుతున్నారో అర్థమవుతుంది, చూద్దాం. ఏం చేసింది